వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. బనకచెర్ల ప్రాజెక్ట్ ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు తెలంగాణలో దీనిపైనే చర్చ జరుగుతుంది. రాజకీయంగా వివాదం అవుతుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన పార్టీలు కూడా ఈ అంశాన్నే తెరపైకి ఎత్తుకున్నాయి. దీనిపైనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ ప్రభుత్వం మాత్రం దీంట్లో ఎలాంటి నిబంధనలు మేము పక్కకు వెళ్ళలేదు, నిబంధనల ప్రకారమే కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అంటుంది. సో ఈ ప్రాజెక్టుకి సంబంధించి రాజకీయ వివాదమే ఎక్కువగా కనపడుతుంది. టెక్నికల్ అంశాల కన్నా రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా నేను తెలంగాణ గురించి చెప్తాను, ఎందుకంటే ఇది రాజకీయంగా ఎక్కువ వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎక్కువగా జరుగుతుందంటే అది తెలంగాణలో జరుగుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంటే ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వం స్పందించట్లేదని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి ఒక ఎజెండాని వెతుకున్నారు. గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎక్కడ తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. అయితే ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దీంట్లో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇది గతంలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కూడా ఇలాంటి అంశాలు అప్పుడు ప్రస్తావనకు వచ్చినప్పుడు దాన్ని అంగీకరించారు. స్వయంగా కేసీఆర్ ఏపీకి వెళ్ళి గోదావరి జలాలను రాయలసీమ డెవలప్మెంట్ కొరకు వాడుకోవాలని ఆయనే సూచించారు కనుక ఆయన అభిప్రాయం మేరకే ఏపీ ప్రభుత్వం దీనిపైన ముందుకు వెళ్తున్నప్పటికీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడము, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వద్ద నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళారు రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్ళి అక్కడ తమ నిరసన చెప్పారు. అక్కడ కేంద్ర ప్రభుత్వంలోని అధికారులతోని మంత్రులతో దీనిపైన మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచించారు. అవసరమైతే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రులతో ఒక భేటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇది తెలంగాణ పరంగా చూస్తే ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు అధికార పార్టీ దీనిపైన తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఒక రకంగా అన్ని పార్టీలు కూడా ఏకాభిప్రాయంతో ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయి. పరస్పరం విమర్శలు అయితే చేసుకుంటున్నాయి కానీ ఈ ప్రాజెక్టును వ్యతిరేకించే విషయంలో మాత్రం ఇక్కడ తెలంగాణలో అన్ని పార్టీలు ఏకంగా ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ఇక ఏపీ విషయానికి వస్తే ఏంటి ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏంటి? చంద్రబాబు నాయుడు ఒక పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు జరుగుతున్న సమయంలోనే ఇది కూడా అతిపెద్ద ప్రాజెక్టును ఎందుకు చేపట్టారనే విషయాన్ని ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రాజెక్టు నిజానికి నదుల అనుసంధానంకి సంబంధించిన ప్రాజెక్టుగానే చెప్పుకోవాలి. మనందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే ప్రస్తావించే అంశాల్లో ఒకటి నదులను అనుసంధానం చేయాలి, దాని ద్వారా ఇరిగేషన్ పెరుగుతుంది, సాగునీటి తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చాలా కాలం నుంచి చెప్తూ వస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ నిర్మాణాన్ని చేపడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. ఏంటి ఈ ప్రాజెక్ట్ అంటే గోదావరిని కృష్ణాను కలపడం. ఈ రెండు వాటర్స్ని రాయలసీమ డెవలప్మెంట్, ప్రకాశం నెల్లూరుతో పాటు రాయలసీమలో ఉన్న ఇతర ప్రాంతాల డెవలప్మెంట్ కోసం వాడతామని ఆయన చెప్తున్నారు. కానీ ఈ ప్రాజెక్టు చాలా టిపికల్, చాలా ఎలా అంటే చాలా సుదీర్ఘమైన ప్రాజెక్టుగా చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ ఏమైతుందంటే దాదాపు 200 టీఎంసీ వాటర్ని దీంట్లో వాడుతున్నారు. ఈ వాటర్ ఏంటి అంటే ఇది ఎవరికి ఏ రాష్ట్రానికి ఇబ్బంది ఉండదని ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే వృధాగా సముద్రంలోకి వెళ్తున్న వాటర్ని మాత్రమే, నీటిని మాత్రమే మేము తీసుకుంటున్నాం తప్ప ఈ తెలంగాణకు సంబంధించిన వాటర్ని తీసుకోవట్లేదు. ఎట్టైనా అలికేషన్స్ అనేది వాటర్ సిడబ్ల్యూసి ప్రతిసారి చేస్తుంది కనుక ప్రత్యేకంగా మేమేం తీసుకోవట్లేదు, సముద్రంలో వృధాగా పోతున్న వాటర్ని మాత్రమే మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్తుంది. దానికి అనుగుణంగానే 200 టీఎంసీ వాటర్కి సంబంధించిన ప్రాజెక్టుగా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. పోలవరం నుంచి గోదావరి నీటిని మొదటగా ఫస్ట్ ఫేజ్లో పోలవరంలోంచి గోదావరి వాటర్ని ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసుకొస్తారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర అది కృష్ణా వాటర్లో కలుస్తుంది. అక్కడి నుంచి బొల్లపల్లి అనే ఒక ప్రాంతానికి తరలిస్తారు. దాదాపు 150 కిలోమీటర్ల వరకు ఈ ప్రాజెక్టు లైన్ ఉంటుంది. దీన్నే పోలవరం కాలువలు కూడా అని అంటారు. వాటి ద్వారానే నీటిని తరలిస్తామని చెప్పేసి
ఇక ఆ ఏపీ ప్రభుత్వం పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీని నిర్మాణానికి సంబంధించినంత వరకు ఖర్చు కొంత ఎక్కువగా అవుతుంది. నిర్మాణానికి సంబంధించి టెక్నికల్‌గా 2, 3 అంశాలుంటాయి. అటవీ శాఖకు సంబంధించి వన్యప్రాణి దానికి సంబంధించి యాక్ట్‌లున్నాయి గనక అంత ఈజీగా దీనికి పర్మిషన్ రాదని చెప్పేసి కూడా కొంత ఏపీలో కొంతమంది దీన్ని కొంత వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి వ్యక్తులు ఈ ప్రాజెక్ట్ అవసరం లేదు. ఒకవైపు పోలవరం జరుగుతున్న టైంలో ఈ ప్రాజెక్ట్‌కి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి కూడా ఆయన లాంటి వాళ్ళు, ఇతర ఇరిగేషన్ నిపుణులు గూడా కొంతమంది దీన్ని ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి తీరుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నారు.